Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అట్ ద సేమ్ టైం భక్తి మునుపటి కంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం అయింది కదా. దేవుడు పెద్ద వ్యాపార వస్తువు. దేవుణ్ణి వ్యాపారం చేసి పరిచారండి ఈ ఆస్తికులంతాను. భక్తి కాదు, పాడు కాదు. దేవుని పెట్టి ఒక గుడి కట్టి ఎంత డబ్బు సంపాదించగలను, నీ ఎంత సంపాదించగలను. దేవాలయాలు కట్టేస్తున్నారు. దేవాలయాలు ఒకళ్ళైతే భారతదేశంలో ఉన్న పుణ్యస్థలాలన్నీ తీసుకొచ్చి అక్కడ కట్టి చేస్తున్నారు. ఇంకా అక్కడంతా పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయట. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయో అన్ని పుణ్యక్షేత్రాలకు పెట్టి జనాలకు చూపిస్తారు. ఓకే, అలాగే దాంట్లో పూజలు పునస్కారాలు చేస్తారు. అంటే దేవుడు వ్యాపారం ఇవ్వలేదా? అది వ్యాపారం కాదా? అంటే దేవుని వ్యాపారం చేస్తున్నారు ఈ ఆస్తికులంతా. దేవుని భక్తి కాదు, దేవుడు వ్యాపార వస్తువు. ఒక కూరగాయలు తెచ్చి ఆడ అమ్ముతా, అబ్బా వండర్ఫుల్ వంకాయలండి, భలే వండర్ఫుల్ యాపిల్స్ అండి, వండర్ఫుల్ బీరకాయలండి అని చెప్పి ఎలా అమ్ముకుంటున్నారో. అబ్బో ఈ దేవుడు మంచి దేవుడు, కాశీ దేవుడు లేదా ఇంకో దేవుడు చెప్పేసేసి దాని వ్యాపారం. దేవుడు వ్యాపార వస్తువు అయ్యాడు కానీ దేవుని భక్తి కాదు. అలాగే దేవుడు తిరుపతి వెళ్తున్నారు, అందరికీ తిరుపతి వెళ్తే ఏదో అందరూ వెళ్తాను నేను వెళ్దాం అంతే, అందరూ వెళ్తాను నేను వెళ్దాం అంతే. అంటే వీళ్ళు మార్పు వచ్చింది. పూర్వకాలం ఏంటంటే నమ్మేవాళ్ళు. ఇప్పుడు నిజమైన ఆస్తులు ఎవరు లేరండి. నేనేమో నిజమైన ఆస్తులు ఎవరు లేరు. నిజమైన ఆస్తులు కేవలం ఒక రంగం చెప్పాలంటే తిరుపతి వెళ్ళి రావడం, కాశీ వెళ్ళి రావడం, లేదా ఇంకా రామేశ్వరం వెళ్ళడం, ఒక పిక్నిక్ వెళుతున్నారు వస్తున్నారు, ఒక ఊరికి సరదా వెళుతున్నారు వస్తున్నారు, ఒక సింగపూర్ వెళ్ళారు, లేదా అండమాన్ వెళ్ళారు, లేకపోతే థాయిలాండ్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఎలా అయితే చూసి ఎలా వస్తున్నారో ఇప్పుడు అది ఎలా వెళుతున్నారో సరదాగా. ఇక్కడ తిరుపతి వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, లేదా కాశీ వెళ్ళినా, లేకపోతే రామేశ్వరం వెళ్ళినా సరదాగా వెళుతున్నారు. పేరు కొద్ది భక్తి, భక్తి కొద్దీ సరదా ఎక్కువ. 10% భక్తి ఉంటే 90% సరదా. అది ఎలా అవుతుందండి? అది దేవుని భక్తి ఎలా అవుతుందండి? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీదలా ఉంటుంది. చెప్పులు దేవాలయం చెప్పులు వేసి దేవుడి దగ్గర వెళ్తే దేవుడి అమ్మ నా చెప్పులు బయటపోతాయని భయపడితే ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ సరదా అంచేత మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని ఏమవుతుందంటే ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు గట్టిగా మనం దాని మీద చెబుతుంటామో తప్పు నిదానంగా చెప్పాలి. నేనండి జర్మనీ వెళ్ళానండి. జర్మనీలో ఎన్నో చర్చిలు ఉన్నాయి. జర్మనీలో చాలామంది దేవుని నమ్మరు. దాదాపు 80% నమ్మరు. 90% నమ్మేది ఎవరైనా ముసలు నమ్ముతున్నారు. అక్కడ చర్చిలో మనుషులు లేరు. అక్కడ ఎంత పెద్ద పెద్ద చర్చిలు అన్నమాట, చాలా పెద్ద చర్చిలు. అవి ఆ చర్చిలన్నీ కూడా ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీస్ కింద ఏదైనా ఎగ్జిబిషన్ జరిగితే ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నారు. ఇప్పుడు అమ్ముకు పెట్టి అందుకు ఉపయోగపడుతున్నాయి చర్చిలు. మన మాల్స్ పెడతారు సరే, అలా ఉన్నాయి. ఏంటి అంటే జర్మనీలో అన్ని చర్చిలు వెళ్ళి మొత్తం వెళ్ళి అని చూశాను నేను. ఆర్ట్ గ్యాలరీస్ పెట్టుకుని బొమ్మలు గీసి పెట్టుకుని అవి పెట్టుకుని చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడా ఇండియాలో కూడా మీరు ఏదైతే భక్తి పెరిగిందంటున్నారో ఆ భక్తి అనేది చివరికి నిదానంగా మనలాంటి వాళ్ళు చేసుకుంటుంటే అది పోతుంది. ఎందుకంటే మనుషుల్లో రీజనింగ్, హేతువాద దృక్పథం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి. ఒక్కడమే చెబుతానండి, శాస్త్రీయ విజ్ఞానం ఎంత మేరకు పెరుగుతుందో శాస్త్రీయ దృక్పథం వస్తుంది. శాస్త్రీయ దృక్పథం వచ్చేటగల పూర్వకాలం ఉరుములు వచ్చే, పిడుగులు పడ్డా, వాన కురిసినా, లేకపోతే పెద్ద ఎండలు వచ్చినా, ఇంకోటి అంత దేవుడు అనుకున్నాడు. దేవుడిని పూజించేవాడు. వర్షాలు కురకపోతే ఏదో ఇప్పటికీ చేస్తున్నారు అనుకోండి, ఎంతో ఫ్యాషన్ అనుకోండి. వర్షాలు కురడానికి వరుణుడి దేవుడికి యజ్ఞాలు యాగాలు చేయడం అనేది. ఈ యజ్ఞాలు యాగాదులు అనేవి ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఊరికి దూరుతున్నాయి. వాళ్ళు నమ్మేవాళ్ళు. పూర్వకాలం నమ్మి నిజంగా నమ్మేవాడు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు లేదు. నిదానంగా అది ఆ యొక్క పరిస్థితి తొలగిపోతుంది. యజ్ఞం ఏ చేసి సరదా ఊరికి సరదాగా చేస్తున్నారు. ఏం లేదు, భక్తి కాదు, వ్యాపారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వ్యాపారం. దేవుడు వ్యాపారం ఒకటికి నాసారి చెప్తున్నాను, దేవుడు వ్యాపార వస్తువు అయిపోయాడు కానీ ఇంకోటి కాదు. ఈ చెప్పే భక్తి అంతా కూడా సరదా, అంతకని ఇంకోటి లేదు. అది నిదానంగా భారతదేశంలో కూడా కొంతకాలానికి, ఎంతకాలం చెప్పాను, కొంతకాలం మాత్రం తప్పకుండా రీజనింగ్ వస్తుంది. ఇవన్నీ తగ్గిపోతాయి. ఎంత మేరకు శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతుందో, శాస్త్రీయ దృక్పథం వస్తుందో అంత మేరకు దేవుడు అలా వెళ్ళిపోతాడు. పూర్వకాలం పిడుగు పడితే దేవుడు ఉన్నవాడు, పూర్వకాలం వర్షంగా దేవుడు ఉన్నవాడు.
ఎప్పుడైతే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్కి తీయడం అవన్నీ వచ్చిన తర్వాత ఏది దేవుడు అని దేవుడు తగ్గిపోతున్నాడండి. దేవుడి యొక్క ప్లేసు తగ్గిపోతుంది. ఇదివరకు దేవుడికి ఉన్న స్థానం తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడికి అంత స్థానం లేదు. ఎందుకంటే వర్షాలు ఎందుకు వస్తాయో తెలుసు, భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసు, వరదలు ఎందుకు వస్తాయో తెలుసు మనకి. ఎప్పుడు తెలిసిపోయామో మనం, ఎప్పుడే సైన్స్ మనకు తెలిసిపోతుందో, ఎంత మేరకు సైన్స్ మనకు తెలిసిపోతుందో అంతమేరకు దేవుడు ఎలా అయిపోతున్నాడు. పూర్వకాలం పురోహితుడు దేవుడికి మామూలు భక్తుడికి మధ్య వాడు ఉండేవాడు బ్రోకర్గా. ఇప్పుడు పురోహితుడు రోజులు పోయింది. పురోహితుడు పూర్వకాలం రాజుల దగ్గర పెద్ద స్థానం ఉండేది పురోహితుడికి. ఇప్పుడు స్థానం ఏది? ఇప్పుడు పురోహితుడి స్థానం గుడిలో వెళితే శటకోపం పెట్టడం తప్ప ఇంకోటి లేదు. అంతే, పురోహిత స్థానం పోయింది. ఏదో వేదముదా చదవడం కోసం, ఏదో పెళ్ళిళ్ళప్పుడో లేదా ఇంకోటి చదవడానికి వస్తానికి ఏంది లేదు. పూర్వకాలం ఎంత రోజులు ఉండేది. అంటే దేవుడి యొక్క స్థానము తగ్గిపోయింది. ఆ దేవుడికి సంబంధించిన ప్రతిధని వాడి స్థానము తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది పూర్వకాలం కంటే అంటే ఇప్పుడు సైన్స్ ప్రబలడంతో, జనాలు సైన్స్ని అర్థం చేసుకోవడంతో ఈ దేవుడు అనేది, దైవ సృష్టి అనేది ఆ భావం చాలా తగ్గిపోయింది. అది చాలా ఎంత సైన్స్ పెరుగుతున్న కొద్దీ దేవుడు వెళ్ళిపోతాడు. కొంతకాలం దేవుడు విడిచిపెట్టిపారు. ఏదో ఒక రోజు మీరు ఆశించిన ప్రపంచం వస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. మధ్యలో ముందు వెనకుంటూ ఉండొచ్చు. మీకు రష్యాలో, చైనాలో, జర్మనీలో మీకు ఎన్ని దేశాలు మీకు ఉన్నాయండి. లేకుండా నాస్తిక దేశం చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన స్విట్జర్లాండ్ అలాంటి తీసుకున్న దేశం నాస్తిక దేశాలు చెప్పుకుంటారు. ఇంకొక దేశాలు ఉన్నాయి, సరిగ్గా వెంటనే మీకు చెప్పలేకుండా నేను ఉన్నాయి. నాస్తిక దేశాలు చెప్పుకునే దేశాలు ఉన్నాయి. వెంటనే సారీ, అది వెంటనే చేయలేకపోతున్నాను, నాకు గుర్తు రావట్లేదు, చెబుతాను. ఖచ్చితంగా అదే నాస్తిక దేశాలు, అల్బేనియా, ఇవన్నీ కూడా నాస్తిక దేశం నాస్తికం చెప్పుకుంటారు. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.